బడను. క్షమించుడి, అప్పుడు మీకు క్షమించబడను. రెండవ అంశంగా ఈయుడి, మీకు ఇయ్యబడును. మూడవ అంశముగా ఏ కొలతతోను కొలుతారో ಆ ಕೊಲತತೋನೆ మీకు ಮರలా ಕೊలుತರು. ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, ಕ್ಷಮಾಪಣ, ನಾವು ಕ್ಷಮಿಂಚಾలి. ಎರಡನೇದಾಗಿ ಕೊಡುವುದು, ನಾವು ಹೆಚ್ಚು ರೀತಿగా ಸಹಾಯ ಮಾಡ ಗುಣಲಕ್ಷಣಗಳು. ಹೂ ವಾಸ್ ದ రియల్ క్రిస్టియన్, హూ ఆర్ ద ఫ్రూట్ఫుల్ క్రిస్టియన్, హూ ఆర్ ద స్పిరిచువల్ క్రిస్టియన్. వాళ్ళు ఎప్పుడు కూడా తన గురించి ఆలోచన చెయ్యరు. వారు ఎప్పుడు కూడా ఇతరుల గురించి, సంఘం పిల్లల గురించి, సంఘం కుటుంబం గురించి వాళ్ళ ఆ ప్రేమ భావన కలిగి ఉంటారు. అందుకే దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా చెప్తుంది, ఈ మూడు అంశములు మనం చూస్తున్నాము. క్షమించింది, అప్పుడు మీకు క్షమించబడదును. మరి ఏ కొలతతోని మనము మంచి పని చేస్తే మనకి మంచిదే వస్తుంది. మీరు చెడు పని చేస్తే మీకు చెడునే వస్తుంది. ఈ మూడు అంశములు ఒక క్రైస్తవ కుటుంబంలో చాలా ఇంపార్టెంట్. దేవుడు మిమ్మల్ని ఏది అడగడు. దేవుడు ఈ లోకమన్నంతా సృష్టించినాడు. దేవునికి ఏమి తక్కువ ఉన్నది? దేవుడు ఈ లోకమంతా ఇది నాదేనయ్యా, నేనే నిన్ను సృష్టించినాను, నాకు ఏమీ వద్దు, కానీ నీ హృదయము కావాలి, నీ మనసు కావాలి, నీ క్రియలు ద్వారా నన్ను మెచ్చించాలి, నన్ను ఆనందపరచాలి. అది ఒకటే కోరుతున్నాడు దేవుడు. మరి మీరు క్రియలు ఎలాగ చేయాలి అంటే, ఈ మూడు క్రియలు మీ జీవితంలో ఉంటే యు ఆర్ ద బ్లెస్డ్ ఫ్యామిలీ, యు ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. అనేక మందికి ఈ సత్యము తెలియక ఎప్పుడు కూడా నేను, నా కుటుంబము, నా సంసారము అని ఇది ఒకటే సిద్ధాంతములు ఉంటారు. కానీ క్రైస్తవ కుటుంబములో వాళ్ళకి సత్యము తెలుసు కాబట్టి వారు నిన్ను వల్లే నిన్ను నెరేవు, నన్ను ప్రేమించు అని ఈ సత్యము తెలుసు కాబట్టి మన పక్క ఉన్న వాళ్ళను కూడా మనము ప్రేమిస్తాం. మన దగ్గర 2 షర్ట్ ఉంటే ఇంకొకరు కూడా మనం సహాయం చేయాలని అటువంటి మంచి ఉద్దేశము కలిగి ఉంటాం. బికాజ్ ఆఫ్ దేవుడు ఈ ఒక్క వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీను ఇతరులకి సహాయం చేయండి. మరి ఎందుకు మిషనరీస్ బయట నుంచి వచ్చినప్పుడు ఈ ఒక్క ఆచారము వాళ్ళు చేశారు. అందుకే మీరు మనమందరూ వీఆర్ ఎడ్యుకేటెడ్. దేవుడు ప్రేమ బట్టి వాళ్ళు 4 మంది విద్య ఇచ్చారు, 4 సంస్థలు ఎస్టాబ్లిష్ చేశారు. సహోదర సహోదరి, మరి ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడు. వాళ్ళు మీకు సహాయం చేసినారు, మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నారా? వాళ్ళు మీకు విద్య నేర్పించారు, మీరు ఎవరికైనా విద్య నేర్పించడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? వారు మిమ్మల్ని రక్షణలో తెచ్చినారు, కానీ మీరు రక్షణలో తేవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను అడుగుతున్నాడు. అనేక చైర్లు ఖాళీ ఉన్నాయి. ఖాళీ ఉండడానికి కారణం ఎవరు? నేను, మీరే. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, క్షమించుడి, అప్పుడు మీకు క్షమించబడదును. ఒకరోజు రాజు ఏం చేశాడంటే, ఒక ఖైదీ చాలా నేరం చేసి ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఈయనకు ఒక మనిషినికి చూద్దాం, ఆ ఖైదులున్న భావన, ఆయనలున్న మనస్తత్వం ఏమున్నది అని తెలుసుకోవడానికి, ఆయన మనసులో ఏమున్నదని తెలుసుకోవడానికి రాజు ఒక ఆలోచన కలిగాడు. ఏది ఏమైనా కానీ ఒక్కరినన్న ఖైదులు విడుదల చేయాలి, చూద్దాం హూ ఈజ్ ద బెస్ట్ పర్సన్, మంచి ఆలోచన కలిగిన ఖైదీ ఎవరున్నారు అని ఆలోచన చేసినప్పుడు ఆయన వెళ్ళాడు. మారు వేషములో ఆయన ఏం చేశాడంటే, ఒక జైలులో ఆ ఖైదీ దగ్గరికి వెళ్ళాడు. మారు వేషాలు వెళ్ళి ఒక ఖైదీని పిలిచాడు.
అయ్యా, నీవు ఎన్నో నేరములు చేసినావు, ఎన్నో తప్పులు పని చేసినావు, ఈరోజు నిన్ను విడుదల చేయడానికి నేను రికమెండ్ చేస్తా. నీవు వెళ్ళి వాట్ యు ఆర్ డూయింగ్, నీవు ఏం చేస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత ఏమి చేస్తావని ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు ఖైదీ ఏమన్నాడంటే, నాకు ఎవరు నన్ను కొట్టి ఈ జైలు లేచారో వాళ్ళని ముందు ఖతం చేస్తా. ఎవరు నన్ను కొట్టి నాకు విరుద్ధంగా నా మీద నిందలు వేశారో వాణ్ణి ముందు నేను కొడతాను, అదే నా పని, అని చంపేస్తా, నేను ఏదో చేస్తాను. రాజు అదాన్ని విని ఆయన ఏమనుకున్నాడంటే, ఈ ఖైదీని రిలీజ్ చేద్దాము అని ఒక మంచి ఉద్దేశంతో, ఈయన క్షమిస్తాం, ఈయన పొరపాటు చేశాడు, ఈయన క్షమిస్తాము, ఈయన రిలీజ్ చేస్తామని ఒక మంచి ఉద్దేశం వస్తే, ఆయన ఉద్దేశం ఏమున్నది? చెడు ఉద్దేశం ఉంది. సహోదర సహోదరి, మీరు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్షమాపణ గుణం ఉన్నదా? ఆయన రాజు అనుకున్నాడు, మారు వేషములు వచ్చి ఈయనను క్షమిస్తాము, ఈయనను వదిలేద్దాము అని ఆయనకు జైలు నుంచి బయటికి వెళ్తే కుటుంబంతో సంతోషంగా ఉంటాడు అని రాజు ఆలోచన చేశాడు. కానీ ఖైదీ ఏమన్నాడు? రివర్స్, నాకు ఎవడు కొట్టాడు వానికి 4 చెంపలు కొడదాము, లేకపోతే 4 తన్ని ఆయనకి చంపేస్తాను అని అన్నాడు. చూడండి, మరి మన జీవితంలో మనం ఎవరు క్షమిస్తున్నామా? వాక్యములో మనం చూస్తున్నాము, మాథ్యూ చాప్టర్ 7:1-2లో మనం చూస్తున్నాం, మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు తీర్పు తీర్చు, మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పున మీకును కొలవబడను. సహోదర సహోదరి, మరి కన్నడలో మనం చూస్తున్నాము, మరి కన్నడదల్లో సేరు అంటారు. సేరు అంటే హళతే, అది 2 కేజీ అట్లా, కేజీని ఎక్కని అనుకోండి, అది ఏ కొలతనే చూస్తావు. సపోజ్ ఇప్పుడు మనం పొలంలో ఉన్నాము, పొలానికి ఒక 10 షేర్ అంటారు, మా లాంగ్వేజ్లో కన్నడలో షేర్ అంటారు. షేర్ అంటే ఒక గింత ఉంటుంది, అది ఆ బాక్స్ 10 తీసుకుంటారు, మళ్ళా అది 10 ఎప్పుడు ఇవ్వాలి, మళ్ళా నెక్స్ట్ ఇవ్వాలి. అంటే మీరు ఏది కొలుతారు? మీకు ఈజీ లాంగ్వేజ్లో మీరు ఒక 25 కేజీ బ్యాగ్ మీరు కొలిసి పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తే అది మళ్ళా మీరు రిటర్న్కి ఇవ్వాల్సి వస్తుంది, అది కొలత అంటారు. కానీ దేవుని వాక్యములో దాని కంపేర్ కాదు. మీరు ఏ మంచి పని చేస్తారో ఆ మంచి ఫలము మీ కుటుంబము, మీ పిల్లలు పొందుతారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నిజంగానే మనం మంచి మాటల ద్వారా, మంచి ఆలోచన ద్వారా ఈ సమాజంలో ఉన్నామా? మరి వారం మనం దేవుని వాక్యం వింటూనే ఉన్నాం, కానీ మారతలేదు. కారణం ఏంది? సైతాను నన్నవాడు గర్జిసో సింహదో పాదేలు ఎవరిని మింగాదనము అని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. కారణం ఒకటి, మనం ఎప్పుడు కూడా మనము బలహీనుడున్నాము. ఎప్పుడు దేవుని ఆత్మ మీలోని వచ్చి ఉంటుంది, అప్పుడు యు ఆర్ ద బలవంతుడు. మీ ఆత్మ లేనంత రోజు యు ఆర్ ద వీక్. నువ్వు దేవుడి ఆత్మ వచ్చినప్పుడు ఈ లోక గురించి చింతించరు, ఆయన రాజ్య, ఆయన నీతి గురించి చింతిస్తారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 2వ అంశంగా మనం మాట్లాడుతున్నాము. సమయం లేదు కాబట్టి ఎక్కువ తొందరగా నేను కంప్లీట్ చేయాలి. యాకోబు రాసిన పత్రిక 2:13 వచనం, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడదు. మరి మనకి జాలి గుణం, కనికరం, పోన్లే ఏదో పొరపాటు చేశాడు వదిలేయండి అంటామా? నో. ఒకటి పొరపాటు, ఒక దారిలో ఒక చిన్నది ఏదో జరిగితే
యాక్సిడెంట్ ఏదో సంథింగ్ జరిగిందనుకో, దానికి పెద్ద నోరు తెరిచి కొట్లాటలు ఆడతాం. మనం కనికరిస్తామా? ఎవరినైనా కనికరిస్తామా? సోదరు పోన్లే, ఏదైనా పొరపాటు జరిగి ఉన్నది. ఆ కుటుంబంలో ఉంటే కూడా భార్యను చూడరు, పిల్లలను చూడరు. ఏమయ్యా నీవు ఏం చేస్తున్నావు, ఎట్లా నడుస్తున్నావు? పాప ఆ భార్య కూడా అమ్మాయికి ఉంటుంది. పోయినసారి ఏం మాట్లాడతావు నువ్వు? ఎక్కడుందయ్యా మన కనికరము? ఎక్కడుంది మనకు జాలి? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళ కనికరం చూపెట్టాలి, జాలి చూపాలి. అప్పుడే దేవుడు మీతోని మాట్లాడుతున్నాడు. మరి మన జీవితంలో కనికరము, జాలి, దయ, లవ్, అపియరెన్స్ ఇవన్నీ లేకపోతే మేము ఇవన్నీ చేసేదంతా వ్యర్థము, సమస్తము వ్యర్థము. సూర్యుని కింద ఉన్నది అంతా వ్యర్థమే. సూర్యుని కింద అంతే వ్యర్థం. ఇంత ప్రయాసపడి మేము చర్చికి వచ్చుడు కూడా వ్యర్థమే. ఆ ప్రేమ, ఆ జాలి, ఆ కనికరము, ఆ గుణ లక్షణము మన దగ్గర లేకపోతే ఎంత ఉంటే కూడా వ్యర్థమే. సహోదరి, ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మన దగ్గర కనికర, దయ, జాలి, గుణలక్షణాలు మన దగ్గర ఉండాలి. మన దగ్గర ఉంటేనే మన పిల్లలు కూడా అటువంటి జాలి గుణలక్షణం వాళ్ళది కూడా వస్తుంది. మరి వాక్యంలో మనం చూస్తున్నాము. అదే రీతిగా ద్వితీయోపదేశ ఖండము 2వ అంశంకి వచ్చేద్దాం. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడను. ద్వితీయోపదేశ ఖండము 15:10. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వాలనని, వానికి ఇవ్వలను, వానికి ఇచ్చినందుకు మనస్సులు విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ ఎప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుడు అంటే ఏమనుకున్నారు? అంత ఆశామాషగా అనుకుంటారా? దేవుడు అంటే అంత ఆశామాషం కాదు. మనం ఆశామాషగా ఉంటాం, కానీ దేవుడు ఆశామాషుడు కాదు. పగలు రాత్రి కన్నీరు చేస్తే కూడా దేవుడు మీతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడితే ఎప్పుడు మాట్లాడతాడంటే ఇవన్నీ లోక చింతలు, లోకాశలు, ఇవన్నీ వదిలేసినప్పుడే దేవుడు మీతోని మాట్లాడతాడు. ఇప్పుడు అబ్రాహాం కానీ, మోషే కానీ వీళ్ళందరితో మాట్లాడాడు. పౌలు, మరి తన శిష్యులు కూడా అన్ని వదిలేసి వచ్చారు. వాళ్ళ కుటుంబం అంతా వదిలేసి వచ్చినప్పుడు మనకి ఏం లాభం ఉందయ్యా? నిన్ను ఫాలోఅప్ చేస్తున్నాము, నీ సేవ చేస్తున్నాము, నీకు ఇదంతా చేస్తున్నాము. మనలో కూడా అంతమంది అడగొచ్చు, అయ్యా మేము ఇదంతా చేస్తున్నాము, మనకి ఏం లాభం ఉంది అని. అనేక మంది ఇటువంటి ఊహగానలో మీ మనసులో లేకుండా ఉండదు, కానీ లాభము ఉన్నది. ఒకరోజు వస్తుంది, నా పని చేయలేని వాళ్ళు ఏమవుతారు అన్నది. ఇగో వీళ్ళు నామినల్గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి సైతానికి అప్పగిస్తాడు. మీరు దేవుని పని చేస్తున్నారు కాబట్టి దేవుని తన కుడి పార్శ్వలో కూర్చోబెట్టుకుంటాడు. సోదరి, ఈరోజు ఈ వాక్యములు మనం చూస్తున్నాము. ద్వితీయోపదేశ ఖండంలో మనం చూస్తున్నాం. నీ కార్యములు, ఏ కార్యములు? నీ కార్యములని ఇందువలన దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నం అన్నిటి నేను ఆశీర్వదించును. మరి ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఆయన పనులు చేసినప్పుడు, నువ్వు నిజంగానే యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, నీవు ఆయన అడిగినప్పుడు తప్పకుండా చేస్తాడు. మనం ఊహల్లో కూడా మేము అనుకోలేదు ఈ ఇస్నాపూర్లో ఇంత ఆలయము కట్టుతాము, ఈ మందిరము నిర్మిస్తాము అనుకొని మనం ఊహలు కూడా మా ఆలోచనలు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పినా, నా ఉన్న ఆస్తిని అమ్ముకొని మా ఊరికి వెళ్ళిపోదాము, సేలమ్ముకో అనుకున్నా నేను. మీరు నమ్ముతారో నమ్మరు? ఎందుకంటే ఇక్కడ అన్న లేదు, తమ్ముడు లేడు, మా అత్త మామ వాళ్ళ బంధువులే ఉన్నారు. నా సొంత వాళ్ళు మాకెవరు లేరు. మా అక్క చెల్ల, నాకు భూమి ఉంది, అన్నీ ఉంది. ఈడ నాకేమనైతే ఎవరు
అనుకొని మా అత్త మామ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినప్పుడు నేను అన్నీ అమ్ముకొని పోవాలని ఇట్లా అనుకున్నా. నేను నిజంగా నేను వాళ్ళు పోయినప్పుడు నేను అమ్ముకొని, కానీ దేవుని ఉద్దేశం వేరే ఉన్నది. నీ ద్వారానే ఇక్కడ మందిరం నిర్మించబడాలి. ఆమేన్. నీ ద్వారానే మందిరము నిర్మించబడాలి. మరి ఆయన ఆలోచన ఎట్లా? సపోజ్ అదే మందిరం అట్లానే ఉంటే మళ్ళీ రేపు నిన్ను నమ్ముకొని కూడా పోవచ్చేమో. అందుకు దేవుడు ఏం చేశాడు? ఈ పెద్ద మందిరము నిర్మించాడు. బేటా నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నేను కట్టేసిన ఈ స్నాపూర్లో. అది దేవుని అద్భుత కార్యం. ఎందుకంటే దేవుడు ఎవరిని కఠినంగా మాట్లాడతాడో వాళ్ళనే ప్రేమిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడో వాళ్ళనే దగ్గరికి తీసుకుంటాడు. నా జీవితంలో కూడా అనేకసారి అటువంటి శోధనలు వచ్చినాయి. సోదరి మీకు కూడా మీ జీవితంలో అటువంటి శోధనలు వస్తాయి. కానీ మీరు భయపడద్దు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అంటాడు. మీరు చేయండి, నా పనులు మీరు చేసినప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు వాక్యంలో. మీరు ఏం విచారపడద్దు. ఇది ఏదైనా దేవుని పని చేసినప్పుడు చాలామంది విచారం చేస్తారు, ఇది నా సంఘమా, నాకేం వస్తుంది, నేను పాట పాడితే ఏం లాభం ఉంది, నేను వాక్యం చెప్తే ఏం లాభం ఉంది? లాభం లాభం లాభం. అయ్యా, ఈ లాభం ఇక్కడి గురించి లాభం కాదు, పరలోక గురించి లాభం గురించి ఆలోచన చేయి. ఆమేన్. పరలోకం గురించి ఆలోచన చేయి. అక్కడ నీకు కొంచెం స్థలం అన్న నాకు దొరుకుతుంది, అందుకోసమే నేను ఇక్కడ పని చేయాలి, ఆయన పని చేయాలి. ఇటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప నేను చేస్తే ఏం లాభము, ఇక్కడ లాభాపేక్ష చెయ్యకూడదు. దేవుని మందిరములో లాభము లుక్షణము అని ఈ ఆలోచన మీ మనసు నుంచి తీసివేయాలని సంఘములో నేను మనవి చేస్తున్న సహోదర దేవుని వాక్యములు సెలవిస్తుంది. లాభాపేక్షల గురించి సంఘములో పని చేయకూడదు. ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నిస్వార్థమైన సేవ చెయ్యాలి. మీకు కనిపించింది అనుకో, ఏదైనా చెత్త కనిపించింది అనుకోండి, మీరు తీసివేయాలి. ఏదైనా బాగలేదు అనుకోండి, వారికి చెప్పండి. వాళ్ళు సరైన తోమలు లేకపోతే మీరు చెప్పండి, అయ్యా అట్లా కాదు ఇట్లా చెయ్యాలని మీరు ఆయనకు మార్గము చూపెట్టండి, ఆయనకి నేర్పియండి. అందుకే సంఘం ఉంది. సంఘం అంటే ఏంది? ఒక కుటుంబం. ఆ కుటుంబంలో సంఘములో ఎలాగుండాలి అదే నేర్పిస్తుంది సంఘం అన్నది. సహోదరి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యములు మరి చూస్తున్నాం. రెండవ అంశంగా ఇవ్వడి మరి అప్పుడు మీకు ఇవ్వబడుతుందని. రెండవ అంశం సామెతలు 3:9-10 9-10 3 యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుటే జ్ఞానముకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం. మరి చూడండి, జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానము ఎవరి నుంచి వస్తుంది? ఆయన పని చేస్తే మీకు ఎలా ఏం చేయాలి, మీ పిల్లలకి ఏం రాబోయే రోజులు మీ పిల్లలు ఏం కావాలి, వాళ్ళకి జ్ఞానం ఇచ్చేవాడు ఆయననే. చాలాసారి మనం అనుకుంటున్నాం మనం ఏం పని చేయలేము, కానీ మా పిల్లలకి ఏం కావాలి? డాక్టర్ కావాలి. మా పిల్లలు మనం ఏం చేయము, మా పిల్లలు దేవుని సన్నిధిని మనం ఏం కోరుకుంటున్నాము? మా పిల్లలు డాక్టర్ చేయండి, మంచి జ్ఞానవంతులు చేయండి, మనం అది చేయండి, ఇది చేయండి. దేవుని దగ్గర ఇటువంటి కోరికలను మనం కోరుతున్నాం. సోదరి, కోరడానికన్నా కొంచెం మితి ఉండాలి, కొంచెం ఆలోచన ఉండాలి. నీవు నా గురించి నీవు ఏమి పని చేస్తున్నావు? నీవు నాకు అడుగుతున్నావు జ్ఞానం ఇవ్వండి, నా పిల్లలు జ్ఞానవంతులు చేయండి అని. కానీ నీవు నా సంఘ గురించి నీవేం చేస్తున్నావు? ఎవరికైనా ఒకరికైనా తీసుకొని వచ్చి సంఘంలో చేర్చుస్తున్నావా? ఏదో కుటుంబంకి వెళ్ళి ఈ సంఘానికి రండి, వాక్యం వినండి, మీరు మారు మనసు పొందండి, రక్షణకు మార్గములు నడవండి అని కొన్ని ఫ్యామిలీ అయినా తీసుకొని వచ్చారా? నో, మేము ఏం తీసుకొని రాము బ్రదర్. మేము చక్కగా వస్తున్నాం, మా కుటుంబంతో చక్కగా వింటాము, చక్కగా వెళ్ళిపోతాం. రేపు మీకు కూడా చక్కగా చేస్తాడు దేవుడు మీకు కూడా చక్కగా చేస్తాడు. వాడు చక్కగా చదువాడు, వాడు చక్కగా స్కూల్కి వెళ్ళాడు, చక్కగా ఆయన ఎక్కడికి కూడా అది కాదు, లాస్ట్కి వాడు రోడ్డు మీద తిరుగుతాడు.
ఆ పరిస్థితి కావాలా సోదరు? ఆ పరిస్థితి వద్దు మనకి, ఆ పరిస్థితి వద్దు. ప్రతి ఒక్క ఈ ఆలయంలో ఉన్న చైర్లు నింపబడాలి. ఆమేన్. నింపబడాలి. నింపబడడానికి కారణం ఎవరు కారు, మనమే. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని మాట్లాడుతున్నాడు. మరి రెండోదాగి మనం చూస్తున్నాము 2 కొరింథీయులకు 9:6. 2 కొరింథీయులు 9:6 ఫాస్ట్గా చెప్తున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యమని ఈ విషయమై చెప్పు వచ్చాను. చూడండి, ఇదంతా వాక్యం మీకు అందరికీ తెలుసు. ఇంకా కొత్తగా నేనేం చెప్పేదేం లేదు. దేవుడు ఆత్మ మాట్లాడుతున్నాడు. కొంచెముగా విత్తవాడు కొంచెముగే పంటను కోస్తాడు. అది మీకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక బ్యాగు బియ్యం పంటలు వేసినప్పుడు ఒక బ్యాగు 100 బ్యాగులు వస్తాయి. 1000 బ్యాగులు వచ్చేస్తాయా? నువ్వు ఎంత విత్తుతావో అంతనే కోస్తావు. నీవు మంచి కార్యాలు చేస్తే నీకు మంచిగా జరుగుతుంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా ఫలం పొందుతాడు. మీరు విస్తారంగా పంచండి. మీ దగ్గర ఉన్న ధనమును మీరు విస్తారంగా పంచండి. పంచినప్పుడు ఏమవుతుంది? విస్తారంగా పంటలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి పంటలు? నీ పిల్లలు పెద్దగా అయినప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి నీకు చెప్తారు, నీ పిల్లలకి, అరే మీ డాడీ ఇట్లా మాకు సహాయం చేశాడు, అందుకే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ పిల్లలకి సహాయం చేయడానికి మనసు ఒప్పుతుంది వాళ్ళకి. మీరు ఈరోజు ఎవరికి సాయం చేస్తారో రాబోయే రోజులు దేవుడు వాళ్ళ పిల్లలను అభివృద్ధి చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళ సాక్షిగా మీ తండ్రి పేరు కొనియాడబడుతుంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా ఫలం పొందుతాడు. విస్తారంగా విత్తాలి, విస్తారంగా విత్తాలి. ఏ రోజు ఆ గుణలక్షణం మీ దగ్గర ఉంటుంది, తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మరి ఎక్కువగా నేను మాటలో చెప్పలేను కాబట్టి సమయం అవుతుంది, పరిగెత్తుంది. నేను కూడా పరిగెత్తాల్సి వస్తుంది. సమయం అంటే సమయము. 3వ అంశముగా మేము చూస్తాము, ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనూ మీకు మరలా కొలవబడని చెప్పాను. యోబ్ చాప్టర్ 42:11. అప్పుడు అతని సోదరులందరూ, అతని అన్న అక్క చెల్లెలందరూ, అంతకు ముందు అతనికి పరిచయాలైన వారును వచ్చి అతనితో కూడా అన్నపానాలు పుచ్చుకొని సమస్త బాధల గురించి ఆయన కొరకు దుఃఖించుచు ఓదార్చి, ఇది కాక చాలు. చూడండి, మరి యోబు తన జీవితంలో ఎన్నో అనుభవించాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ యోబు ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు, సమస్తము సర్వము పోగొట్టుకున్నాడు. కానీ దేవుడు 7 అంతలు ఆశీర్వదించాడు. 7 అంతలు ఆశీర్వదించాడు. మన సంఘము కూడా ఈరోజు 7 అంతలు ఆశీర్వదిస్తున్నాడు. కారణం ఒకటే, మీరు ధైర్యంతోని ఆయన పని మీరు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆయనకి ఎవరు ఆయన అగెనెస్ట్గా మాట్లాడారు, ఆయన అగెనెస్ట్గా తిట్టారు, నీవు ఇటువంటి మనిషి అని ఎన్నో అనేక రీతిగా ఆయనకు నిందకర మాటలు చెప్పారు. మరి ఎప్పుడు దేవుడు ఆయనకి 7 అంతా ఆశీర్వదించాడు. అప్పుడు వచ్చి ఆయన బంగారంతో, ఆయన వైడూర్యంతో ఆయన సన్మానించారు. రాబోయే రోజులు మీకు, మీ కుటుంబంలో కూడా, మీ పిల్లలు రాబోయే రోజులు ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే పెద్ద ఇటువంటి సంఘాలు, అనేక సంఘాలు కట్టించవచ్చు. అప్పుడు వాళ్ళు అంటారు, ఫలానా కొడుకా నీవు, రే మీ సన్, మీ డాడీ మంచి పని చేశాడయ్యా, మంచి దాసుడు అని అప్పుడు మీకు పేరు వస్తుంది. సోదరి, ఈరోజు దేవుడు మీతో నేను మాట్లాడుతున్నాడు. మరి యోబు జీవితంలో అనేక రీతి కష్టాలు వస్తే కూడా ఆయన భయపడలేదు, ఆయన దిగిజారలేదు. కానీ ఆయన దేవుని మీద బలమైన విశ్వాసంతో ఆయన వెళ్ళాడు కాబట్టి దేవుడు 7 అంతా కూడా ఆయన ఆశీర్వదించాడు. మరి మనకు అటువంటి ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి?
ఏమి చేయాలి? ఈ 3 పని చేయాలి. ఏం చేయాలి? మనం ఈ 3 పని చేయాలి. మొదటిగా పని ట్రూత్, వాట్ ఐఎమ్ డూయింగ్, ఈ నో దట్ వెరీ వెల్. ఆయన అంత సంతోషమయ్యాడు. ఎప్పుడు ఎక్కడ కనపడితే సార్ నమస్తే అంటాడు. ఇది కావాలి జీవితంలో. మమ్మను తగ్గించుకోవాలి. మీరు ఎప్పుడు మీరు తగ్గించుకుంటారో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ గుణ లక్షణం మన దగ్గర ఉండాలి సోదరి. మిమ్మల్ని తగ్గించుకున్నవారు నేను హెచ్చిస్తానన్నాడు. తనను తగ్గించువాడని నేను హెచ్చిస్తానన్నాడు. మరి మీకు హెచ్చింపు కావాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఏమున్నదండి ఈ లోకంలో? ఏమీ లేదు, అంతా శూన్యమే. మీరు ఇంకా సత్యం తెలుసుకోలేదు. నేను కొంచెం తెలుసుకున్నాను. ఇప్పుడు వరకు నేను తెలుసుకోలేదు. మీరు అందరూ ఒకటే ఇట్లనే ఉన్నాము. కానీ నౌ ఐ నో ద ట్రూత్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. నాకు ఇప్పుడు సత్యం తెలియదు, అంతా వ్యర్థమే అని తెలుసుకున్నాను. ఏమీ లేదు. ఈరోజు తక్కువ నాకు ఏదైనా చచ్చిపోతే తీస్తారు, పడేస్తారు. ఏమైనా తీసుకెళ్తున్నాం? ఈ బంగ్లా తీసుకుంటున్నామా? మా ఇల్లు తీసుకెళ్తామా? ఏమీ తీసుకెళ్ళలేము. అందుకే ఒకరినొకరు ప్రేమించండి, ఒకరినొకరిని క్షమించండి. మీరు ఒక్కరి మీద ఒక్కరు నేరము మోపద్దు. అందుకే ఒక్కరి మీద ఒకరు కొలత అంటే ఏంది మీనింగ్? మీరు ఆయన నేరం మోపితే నీ మీద ఇంకొకరు నేరం మోపుతారు, ఇంకొకడు మీద నేరం మోపుతాడు. ఇదే కొట్లాటనే ఉంటుంది తప్ప మీకు మనశ్శాంతి అమ్మది ఉండదు, మీకు సంతోషం అమ్మది ఇంట్లో ఉండదు. మీరు క్షమించండి, ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతారు. మీరు కొట్లాటాడి వాళ్ళతోని మళ్ళీ మీరు అన్న ఏదో పొరపాటు చేసినందుకు క్షమించండి, ఆయన కూడా హ్యాపీ, యు ఆర్ ఆల్సో హ్యాపీ. మీరు క్షమించలేదు, అట్టనే ఉన్నారనుకో, ఈయనకి ఎక్కడ దొరుకుతాడో చూద్దాం, చూద్దాం. ఇదే గుణ లక్షణం ఉంటాయి. అంటే నైట్ కూడా ఆలోచన చేస్తుంటారు, ఏ గల్లీలో వస్తాడు, ఏ సందులో వస్తాడు, ఈయనకి కేడు చేయాలని ఇంకొకరికి మాట్లాడతారు. ఆయన నాకు చేడు చేశాడు, ఆయన కూడా ఏమో చేద్దాము అని. ఇటువంటి దుష్ట క్రియలు నీవు మనశ్శాంతిగా ఉండవు, నీ పక్కన ఉన్నవాడు మనశ్శాంతి, మీ కుటుంబం కూడా భార్య వస్తుంది. వచ్చినప్పుడు ఎందుకయ్యా ఇంత ఏదో ఒక కొట్లాట అయింది, ఏం కొట్లాట చెప్పు అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఆమె కూడా మనశ్శాంతి ఉండదు, ఆమె కూడా సంతోషంగా ఉండదు. ఎందుకంటే ఇదంతా విషయం ఆయన మంచిగా లేదు, పాప ఆయన కూడా నిద్రపోతలేదు, నేను కూడా ఎట్లా నిద్రపోతాను. నీ ఒక్క తప్పు గురించి కుటుంబం అంతా సఫర్ అయిపోతారు. ఒక్కరు తప్పు గురించి కుటుంబం అంతా రాత్రి అంతా నిద్రపోరు. ఇప్పుడు ఆమె నిద్రపోలేకపోతే నాకు నిద్ర రాదు, నాకు నిద్రపోతే నా కొడుకు నిద్రపోదు. ఇటువంటి సమస్యలు ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే ఒక్కరినొక్కరు క్షమించలేనప్పుడే ఇటువంటి క్రియేట్లు జరుగుతాయి. మీరు క్షమించండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్షమించండి. మరి ఈ 3 అంశములు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. కాబట్టి మరి ఈ 3 అంశములు దేవుడు అద్భుతంగా మాట్లాడినాడు. మరి దేవుడు ఈ వాక్యమును మరి మనకందరికీ ఈ 3 అంశం మనం క్షమించాలి, మనము రెండవదాగి ఇవ్వాలి, లేని వాళ్ళకి సహాయం చేయాలి, మూడవదాగి నిన్ను వాళ్ళని నెరవేనన్ను కూడా మనం ప్రేమించాలి. మరి కొట్లాట పెట్టుకోదు, వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు, ఇది అంటే కొలత చేయవద్దు. నీవెవరిని కూడా జడ్జిమెంట్ ఇవ్వద్దు. నీవు తప్పు చేసావని నేను చూపినా అనుకో, నాకు 3 పట్లు ఇవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి, నేనే 3 పట్టు చేసి ఉంటాను. సోదరి మీరు చాలాసారి అనుకోవాలి, ఇట్లా మీరు ఎప్పుడు చూపెట్టారు. ఇప్పుడు ప్రవీణ్ దగ్గర ఇట్లా చూపెట్టిననుకో, నేనే 3 పుట్లు దొంగ ఉంటాను. నేను అతను 1 చేసి ఉంటానేమో, కానీ నేను 3 చేసి ఉంటాను తప్పులు. అది గ్రహించాలి. ఎందుకంటానంటే ఎప్పుడు కూడా ఇట్లా చూపెట్టదు. దయచేసి ఈరోజు దేవుడు మీతోని నాతోని మాట్లాడుతూ బ్రదర్ చెప్తున్నాడు, ఇట్లా చెప్పండి, ఇట్లా చెప్తే మీరేం చేయలేని లెక్కలే అయిపోతుంది. దేవుడు నామకి స్తోత్రం. బీ హ్యాపీ. ఈ 3 అంశము దేవుడు మీతోని నాతోని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ 3 అంశం ఇవ్వండి, క్షమించండి. మరి ఎవరి విషయాలు కూడా మనం చెడ్డగా మాట్లాడొద్దు. అందరూ మనవలే, అందరూ మన కుటుంబస్తులే, అందరూ ఒకటే రక్తంతోని కొనబడినవాడు, యేసుక్రీస్తు రక్తంతోనే కొనబడేవాడు. వీఆర్ ద వన్ స్పిరిట్, వన్ బాడీ, వన్ సోల్. ఇవన్నీ మనం ఒకటే ఉన్నాము. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇవి 3 త్రియేక దేవుడు ఒకటే. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడా స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈరోజు వాక్యం ద్వారా నీవు హెచ్చరించినావు ప్రభువా. ఈ 3 అంశములు మన ప్రతి ఒక్కరు మన సంఘస్థులు నీవు నేర్పించినావు, తెలియపరిచినావు తండ్రి. మనం ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది తండ్రి. నీవు అనేక సార్లు ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. నీ లేఖంలో సెలవిస్తుంది, లేని వాడికి సహాయం చేయండి, లేని వాడికి సహాయం చేయండి. నిజమైన భక్తి ఏమనగా దిక్కు లేని వారిని, విధవరాలని, తల్లిదండ్రులు లేని వాళ్ళకి మీరు పరామర్శించండి, వాళ్ళని ఆదుకోండి, వాళ్ళకి సహాయం చేయమండి. ఈ లేఖనంలో సెలవిస్తుంది ప్రభువా. ఈ వాక్యం ద్వారా మనం ప్రతి ఒక్కరిని హెచ్చరించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్.